నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా విలేజ్లో ఉన్న. ఇది సుక్మా, బీజాపూర్ నుంచి సుక్మా వెళ్ళే రోడ్లో సిలిగేర్ అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ నుంచి రైడ్ తీసుకుని దాదాపు ఒక 10-12 కిలోమీటర్లకు ఎబో వస్తే ఈ పూవర్తి అనే విలేజ్ వస్తుంది. ఇది హిడ్మా ఊరుగా అయితే చెబుతున్నారు. అందుకే మరి హిడ్మా ఊరిలో పరిస్థితి ఏంటి, ఇక్కడ వాతావరణం ఎట్లుంది, మావోయిస్టుల ప్రభావం ఎంత మేరకు ఉంది అనే విషయాల్ని ఒకసారి అబ్జర్వ్ చేయడానికైతే నేను ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఈ ఊరిలోనే ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సిఆర్పిఎఫ్ క్యాంపులు అయితే ఉన్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ అయితే ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో అయితే ఉంది. సో ఈ ఊరిలో కూడా ఉంది. ఒకసారి ఈ హిడ్మా విలేజ్ కదా ఇది, ఒకసారి చూద్దాం, లోపల పోదాం, విలేజ్ ఎట్లా ఉంది, అసలు హిడ్మా ఇల్లు ఉందా లేదా. వాళ్ళ కూతురు కూడా ఈ మధ్య లొంగిపోయినట్టయితే మనము మీడియాలో కథనాలు చూసినాం, ఆ వీడియోలు కూడా మనం చూసినాం. మరి వాళ్ళ కూతురు లొంగిపోయిన తర్వాత ఇక్కడ ఉందా, జైల్లో ఉందా, అసలు ఏంది. ఇక్కడ కొంతమందికి తెలుగు వస్తుంది, కొంతమందికి రావట్లేదు. కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది, నాకు పూర్తిగా హిందీ రాదు. సరే, ఏదేమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, లోపలికి పోదాం. ఇక్కడ ఎట్లా ఉందంటే నివురు గప్పిన నిప్పులు ఎక్క సైలెంట్గా ఉంది, గుంభనంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తా. ఎందుకంటే ఈ ఊరికి దగ్గర రాగానే అక్కడ ప్రస్తుతానికైతే ఈ ఊరికైతే రోడ్డు అయితే వేస్తున్నారు. మట్టి పోసిళ్ళు పైన కంకర వేసుకుంటూ, ఆ తర్వాత బీటీ పోస్తారు కావచ్చు. ప్రజెంట్ అయితే కంకర మట్టి పోసిళ్ళు కంకర వేసుకుంటూ అయితే వస్తున్నారు అక్కడ నుంచి, సిలిగేర్ నుంచి. సో ఈ ఊరు దగ్గర రాగానే ఒక చిన్న వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర చిన్న కల్వర్టు కట్టే క్రమంలో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఇటాచ్ ప్రొక్లైన్ అయితే మావోయిస్టులు అయితే అప్పట్లో మొత్తం కాలబెట్టడం జరిగింది. అలాంటి సంఘటనలు ఇక్కడ 100 జరిగినాయి. సరే, ఎట్టకేలకు సిఆర్పిఎఫ్ పోలీసు బలగాల పహారాలో రోడ్లు అయితే వేస్తున్నారు. ఊరికైతే రోడ్లు అయితే ఇప్పుడైతే వేస్తున్నారు. మొత్తం మీద ఆదివాసీలకు అభివృద్ధి అంటే ఏందో అనే ఒక్క చూపిస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉంటుంది, ప్రజలకు ఒక కొత్త ప్రపంచాన్ని అయితే పరిచయం చేసే విధంగా అయితే ఇక్కడైతే అభివృద్ధి అనేది జరుగుతోంది. ప్రతి గ్రామానికి టెలిఫోన్ టవర్స్, అంటే సిఆర్పిఎఫ్ క్యాంప్ దగ్గరనే సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ టవర్లో జియో, బిఎస్ఎన్ఎల్ ఫుల్ నెట్వర్క్ ఉంది. జియో అయితే 5G ఉంది. సో అభివృద్ధి అయితే ప్రజెంట్ అయితే గ్రామానికి మారుమూల గ్రామానికి అయితే చేరుకుంటుంది. ఇటు బ్యాక్ సైడ్ పోతే అటు పామేడు అటు సైడ్ ఆ రూట్ వస్తుంది. ఇట్లా పోతే అటు సైడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, మావోయిస్టులు ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, లేకపోతే మావోయిస్టులు ఇట్లా వాళ్ళు ఇంతగా ఇక్కడ వాళ్ళ హవా నడిపించుకోవడానికి కారణం ఏంది, మావోయిస్టులు ఇక్కడ ఆదివాసీలు సహకరించారా, తప్పనిసరి సహకరించారా, కావాలని సహకరించారా అనే విషయాల పైన నేను గత వారం 10 రోజులుగా అయితే కొంత తిరుగుతూ దీన్ని కొంచెము అర్థం చేసుకునే విధంగా అయితే నేను చూస్తున్నా. సరే, ఏదేమైనా మొత్తానికైతే మన ఈ జర్నీ, ఛత్తీస్గఢ్ ఆదివాసీ గిరిజన గ్రామాల జర్నీ అనేది, నా బైక్ జర్నీ అనేది పూవర్తికి అయితే వచ్చి ఆగింది. ఇది హిడ్మా విలేజ్ అట. ఒకసారి లోపలికి పోదాం, ఎట్లా ఏంది కథ ఏంది వ్యవహారం అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. नमस्ते, ये गांव का नाम क्या? पुवर्ती। पुवर ये हिडमा का गांव है। इस हिडमा का गांव తెలుగు వచ్చా? हिंदी पुनो हिडमा का कहाँ? हिडमा घर ఫ్రెండ్స్, వీళ్ళకు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, నాకేమో అర్థం కావట్లేదు. కోయ భాష అనుకుంటా, కోయనో చెంచు భాష అనుకుంటా. కొంచెం వాళ్ళకు కొంచెం హిందీ అర్థం అయిద్ది, నాకు హిందీ రాదే పూర్తిగా. ఫ్రెండ్స్, ఆ ముసలిని అడిగితే చాలా సీరియస్గా ఏదో బూతు మాట అన్నట్టున్నాడు. వాళ్ళ భార్య కూడా సీరియస్గా మాట్లాడింది. అంటే ఆయన గురించి మమ్మల్ని ఎందుకు అడుగుతారో అన్నట్లా, మరి ఏందో అర్థం కాలేదు.
ఇక్కడైతే చాలా తెలుగు అయితే వాళ్ళకి రావట్లేదు, చూద్దాం. ఇది హిడ్మా ఊరు. హిడ్మా ఊరు పువర్తి. ముసలైన ఏమన్నాడంటే ఏదో బూతులు తిట్టినాడు అనిపించింది. వాని గురించి నాకెందుకు చెప్తాను, నన్ను ఎందుకు అడుగుతాను, మాకేమరక అన్నట్లు నాకైతే ఆ ఫేస్లో కోపంగా అనిపించింది. భార్యాభర్తలు ఇద్దరు అంతే. ఏ పువర్తి అయితే ఇదేనట. మరి గుండం అని అన్నారు. మరి గుండమా ఇదా? ఈ ఊర్లో పందులు ఉన్నాయి, పందులు గొడ్లు. వస్తాడు దారిలో కూడా ఇర్రగా తాగిండు. భాషలు ఏమైనా పోయినాయా నాకు కనబడ్డాయని అడిగినాయి, కానీ నాకేమో హిందీ అర్థం కాక నేనేం చెప్పకుండా వచ్చిన. వాడు కూర్చున్నాడు. అన్నీ ఇళ్ళే, అక్కడో ఇల్లు ఉంది. వీళ్ళకు ఇల్లు స్థలాలు కొనుక్కున్నాడు, కొడుక్కుని గెట్లు వేసుకున్నాడు, ఇలాంటివి ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడో వీళ్ళు ఇష్టం ఉన్నట్టు గట్టిల్లు గిటర్ అవుతలేదు. నేను ఏడ చూలే తీసుకెళ్ళా. మరి హిడ్మా ఇల్లు ఏడుండెను, అలా బిడ్డ అయితే ఈ మధ్య లొంగిపోయిందని అయితే మనం చూసినాం. ఎక్కడ చూసినా ఆడి ఇబ్బందులు కూడా వీలుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రజలు మంచిగా డెవలప్ అవుతారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కాకపోయినా ఎడ్యుకేషన్ కొంత ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చదువుకుంటున్నారు కదా. ఇక్కడ షటిల్ కోర్ట్లు, వాలీబాల్ కోర్ట్లు అలాంటివన్నీ కనబడుతున్నాయి ఈ గ్రామాలలో. ఇక్కడ పువ్వర్తిలో కూడా అట్లాంటిది. ఇక పువ్వర్తిలో వాటర్ ట్యాంక్, సోలార్ వాటర్ ట్యాంక్, ఇది గవర్నమెంట్ స్కీమ్. ఇది గవర్నమెంటే కట్టిస్తే ఇచ్చిపోతుంది అనమాట. ఇలా బోర్ వేస్తుంది, ఆ బోర్ ఆల్రెడీ ఉంది. ఆ బోర్ వేస్తుంది, ఆ బోర్లో మోటార్ పెడతారు. ఆ మోటార్ నుంచి సోలార్ పవర్ ద్వారా ట్యాంక్ నింపుకుంటారు, వాటర్ని వాడుకుంటారు. ప్రజెంట్ అయితే ఆ ట్యాంక్ నిండిపోతున్నాయి. ఇక వీటిని పట్టించుకుంటే లేడు కావచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్తూపం ఉండే, మావోయిస్టుల స్తూపం ఉండే, కూలగొట్టారు. కనబడుతుందా? ఇక పువ్వర్తిలో మావోయిస్టు స్తూపాన్ని కూలగొట్టారు. భద్రతా బలగాలు. ఎందుకంటే ఊరు పక్కనే సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఎందుకంటే పోలీసులకు సవాల్ విసిరితే, రాజ్యానికి సవాల్ విసిరితే రాజ్యం ఊపుకుంటుందా? ఎందుకంటే రాజరేఖం ఎట్నో ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా కట్టినాయి. ఇక ఎవరిదో మరి ఈ స్తూపం పెద్దదే ఉన్నట్టుంది. పెద్ద స్తూపం ఇది, మొత్తం కూలగొట్టారు. ఇది హిడ్మా ఊరు.
ఇంకా చూద్దాము. మస్తున్నాయి. ఇదే కావచ్చు కూలిపోయిన ఇల్లు, ఇడ్మా ఇల్లు ఇదే కావచ్చు. ఇంటింటికి సోలార్లు, సోలార్. మరికి ఇల్లు అయితే కూలిపోయింది, మరి ఇడ్మాదే కావచ్చు. ఇడ్మా ఆల్మోస్ట్ ముసలోడు అయిపోయాడు, 50-60 ఏళ్ళకి వచ్చిండు. ఇడ్మా 50 ఏళ్ళు అయినా ఉంటాడు. అలా బిడ్డే పెద్దది. వీళ్ళు మరి చెంచులా లేకపోతే కోయలా అర్థం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. నేను ఇదివరకు చూపించిన వీడియోల కంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు ప్రజలు. మరి వీళ్ళు ఎవరు? ఈ 30 ఏళ్ళ క్రితం తెలంగాణ గ్రామాలు ఎట్లుండనో ఇగో ఈ ఊరు అట్లుంది. 30 ఏళ్ళ క్రితం తెలంగాణ గ్రామం ఎట్లుండనో, మట్టి గోడలు, గడ్డిన్లు, పెంకిటిన్లు ఎట్లుండనో ఈ ఊరు అట్లుంది. ఇది పువ్వర్తి, మామిడి చెట్టు. ఆహా, బ్రహ్మాండమైన కాత కాసింది. ఇది అడవి మామిడి, సూపర్ ఉన్నాయి కాయలు. ఇక్కడ ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు బ్రో? గంజి ఇక్కడ ఏమో చేస్తున్నారు, తాగుతున్నారు. ఓ కుక్క కోపం వచ్చింది. ఎవర్రా వీడు ఇటు వచ్చిండు అని. भैया ये क्या है? हाँ चिड़िया हाँ हाँ ये निन्गा ये चिकन आ मटन? ఇది ఏదో నాన్ వెజ్ నుంచి ఇగో ఇట్లా చార్ చేసి ఆ సోర్వ తాగుతున్నారు వీళ్ళు. కాలుతున్నట్టుంది. మనడు ఊదుకుండా తాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటిది బ్రో ఇది? ఏ క్యా హై? ఏ వాలా चिड़िया का मतलब ऊपर में चिड़िया है ఏ ఉడతా కావచ్చు. ఉడత కూరట. చుడియా అంటే మరి నాకెందుకు ఉడతానైతే నేను అనుకుంటానా. ఏ చుడియా ఏ పేడు మే ఆ పేడు మే అంటే ఆ చెట్టు మిగిలి చెట్టు మీద దూకేది చుడియా అంటారు. మరి చుడియా అంటే నేనైతే ఉడతా అనుకుంటానా. నాకు హిందీ రాదా? సరే, ఏదేమైనా మంచి అలవాటు, ఇది చాలా మంచిది. హాయ్ బ్రో, నమస్కార్. స్మార్ట్ ఫోన్ మనడు మెడల స్మార్ట్ ఫోన్ వేసుకున్నాడు. స్మార్ట్ ఫోను, బ్లూటూత్, ఇంటర్నెట్ ఉంటే కథం ప్రపంచం అంతా మొత్తం మారిపోతుంది. ఇక అక్కడ చూసినాయి మన విత్తనాలు, సోలారు, ఈ గుడిసెలు. ఏ డోలా ఇది? డోలా. ఇక ఫ్రెండ్స్ ఇక డోలు, ఇది డోలు. ఇక ఈ తరం పోతే ఇక నెక్స్ట్ తరం ఇక డోలు గీలేం ఆర్డర్ కావచ్చు. ఇక అంతా మారిపోతుంది. సైకిల్ ఇక డోలు. ఇంకో డోలు ఉంది. ఇగో నా చిన్నప్పుడు ఇలాంటి ఆనకాయ బుర్రలు తీసుకొని ఆ బుర్రలో త్వర చేసుకొని ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి అలా వాటర్ పోసుకొని ఎడ్లకాడికి గుడ్లకాడికి పోయేది. చల్లగా ఉండేది, ఎండాకాలం కూడా చల్లగా ఉండే ఆ బుర్రలల్లా. డోళ్ళు బాగుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా ఉండేది వాతావరణం. ఇక్కడ ఆడవాళ్ళు పట్టీలు కూడా పెట్టుకుంటారు, బంగారం ఆభరణాలు. చాలా అప్డేట్ అయిపోయారు. ब्रो इडमा का विलेज है इसका? इडमा का गांव है इसका? इडमा का गांव है। इडमा का घर कहाँ? इडमा का घर नहीं है, बाई का घर है। बाई है? हाँ, बाई का घर। कहाँ? छोटा नक्सली का बग गया। हाँ, छोटा से बग गया।
हिरमा का भाई का घर हाँ, घर कहाँ? ये है। ये है? हाँ ये इमली झाड़ का उस पर, इमली झाड़ के उस पर है ये। हाँ हाँ, ये वाला। हाँ ओके ओके, नाम का है? दिख रहे वो नहीं है इधर, थोड़ा इधर है। इधर है? हाँ हाँ, अंदर से मर जाएगा। मोरजा मर जाएगा। मोर जाएगा, मर गया। मर गया। हाँ हिडमा का बाई का मर गया ना? मर गया, का भाई मर गया। मर गया। हिडमा का बेटी बेटी उसके बच्चे नहीं है, हाँ? उसको बच्चे नहीं है। లేదంటారు అంటే ఇడ్మాక బేటీ नहीं हिरमा के बेटी नहीं है। నయ్యే మరి లొంగిపోయింది అన్నారు. ఇడ్మా కూతురు లొంగిపోయింది. టీవీ మే देखी शादी इडमा का शादी हो गई? हाँ शादी या नक्सली के शादी है। నక్సలైట్ కే शादी है? ఓహో, నక్సలైట్లోనే అక్కడ లోపల పెళ్లి చేసుకున్నాడు. अकड़े पहले ఆహా, ఇడ్మాకు బేటీ बेटी नहीं है। బేటీ నయ్యే? బేటీ నయ్యట ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇడ్మా కూతురు లొంగిపోయింది అని టీవీలో కథనాలు చూసినాం. వీడియో కూడా ఆ లేడీ ఆ అమ్మాయి వీడియో కూడా చూపెట్టిళ్ళు. కానీ ఇక్కడ అసలు ఇడ్మాకు బిడ్డే లేదంటున్నారు మనోళ్ళు. ఓ, ఇది కథ. हिडमाకు బిడ్డ లేదు. ఓకే, हिडमाకి బేటీ నై. बहन का नाम हिडमा का वाइफ, अरे पत्नी पत्नी हिडमा का पत्नी कोई पर्सन नहीं है क्या? नहीं मालूम. नहीं मालूम. ఓకే, హిడ్మా భార్య పేరు వీళ్ళ తెలియదట. థ్యాంక్ యూ, శుక్రియా. ఈ ఉడతకూర చారు చేసుకుర్రు, ఏం మొత్తం తాగుతారు. నాకైతే ఉడతానంటే అనిపిస్తుంది. ఏ ఊకో నిన్ను కాదు కానీ పో, నువ్వేందే గుర్ర. ఫ్రెండ్స్, ఇది హిడ్మా ఊరేనట. హిడ్మా అన్నట్టయినా చిన్నప్పుడే చిన్నతనంలో ఉన్నప్పుడే ఊరిడిచిపెట్టిపోయిందట. ఊరిడిచిపెట్టి నక్సలైట్లో కలిసినట. వాళ్ళనే లోపలనే ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాడట. అయితే హిడ్మాకు బిడ్డ లేదు. ఈ మధ్య మీడియాలో కొన్ని కథనాలు చూసిన, హిడ్మా బిడ్డ లొంగిపోయిందని మనకు ఒక వీడియో చూసిన. వీళ్ళు ఏమంటున్నారంటే హిడ్మాకు బిడ్డ లేదు, ఏం లేదు అంటున్నారు. సరే, మరి అది నిజమా ఇది నిజమా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏటైతే ఊరైతే అయిపోయింది. అయితే హిడ్మా లేడట. హిడ్మా ఫ్యామిలీ ఇట్లా ఎవరు లేరుగా, కొత్త బ్రదర్ ఉన్నాడట. ఆ ఇల్లు కూడా చూపెట్టారు వాళ్ళు. మనం అటు సైడ్ పోదాం. कहाँ से? బ్రదర్ పిలుస్తున్నాడు, అడుగుదాం. हाँ हाँ हाँ, पत्रकार है. कहाँ से आया? कहाँ से? बीजापुर से आया. हाँ मैं इधर सुकमा साइड से आया. क्या बोल ये बता रहा. हाँ हाँ, आपका नाम क्या? मेरा नाम हिरमा है. हिडमा? हिरमा जी. ये इसका हिडमा विलेज गांव है इसका? गाँव है. हाँ, ऐसे में आया. ठीक है. क्या चल रहा है इधर? हाँ ये पुलिस वाला ये अच्छा है, तुम लोग अच्छा रहा था तुमसे? अच्छा ही रहता है. हाँ, अच्छा रहा था. अच्छा रहता है. అంటే पुलिस वाला तुमसे अच्छा रहा था. अच्छा है. हेलो, हाय, शुक्रिया. अच्छा रहा था. शुक्रिया. अच्छा ही करता अच्छा करते हैं सर इधर. है. इधर अच्छा ही करता है. सब गोली वगैरह ये टेबलेट सब दे रहे हैं. हाँ अगर गश्ती के लिए आएगा, लेकिन गांव वालों को कुछ नहीं कर रहे हैं. हाँ अच्छा ही देख रहे हैं. हाँ हाँ, ठीक है. कुछ नहीं कर रहा है कुछ नहीं कर वो वाला. ओके, ठीक है. अच्छा है. ठीक है. है हिडमा का भैया घर? हिरमा का भैया घर हाँ पता है क्या? हाँ पता है क्या वो? हाँ, हिडमा का बेटी है. बेटी नहीं, उनका भाई था. बाई मर बाई. गया. हाँ, मर गया भाई. भाई था. हाँ. मर गया. हाँ भैया था. हाँ, अभी इधर नहीं है. काम तो भाग गया. काम पे भाग गया. ओके. इसलिए आएगा. उनका नहीं भागेगा, धीरे धीरे आएगा. हाँ हाँ लेकिन गांव थोड़ा संभल होने तक हाँ हाँ, थोड़ा रहेगा. आएगा. ओके. पूरा अच्छा है इधर? पूरा अच्छा ही है. अच्छा है. सब गांव तो हर दिन घुसते हैं पुलिस. हाँ हाँ, उसके कुछ नहीं करते हैं. कुछ नहीं करते.
कुछ नहीं कहते, काम दाम अभी करो करके बोल रहे हैं हाँ ऐसा। ఓకే ठीक है ठीक है सर। శుక్రియా. ఓకే ఇక్కడ హిడ్మా వాళ్ళ బ్రదరు పని మీద బయటికి పోయిండే అన్నట్టు అయితే అంటుండే, నాకైతే అదే అర్థం అవుతుంది మొత్తం మీద. అయితే ఇక్కడ పోలీసులు వీళ్ళని ఏమన్నా అంటారా అని అడిగితే ఏమన్నారు, మంచిగానే ఉంటారు అన్నట్టు అయితే చెప్తాడు. మరి ఆయన చెప్పేదాన్ని బట్టి నాకు అదే అర్థం అవుతుంది. ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే నేను చెప్పిన తప్పు అయితే కామెంట్ పెట్టండి. ఓకే మొత్తం మీద ఈ హిడ్మా గర్ర అదే అనేది చెప్తుర్రు. హిడ్మా వాళ్ళ భయ్య అంటే చిన్నప్పుడే హిడ్మా పారిపోయింది కాబట్టి అలా అన్నో తమ్ముడో ఇల్లు గదే అని నాకైతే వాళ్ళు చూపించారు అక్కడ ఉన్న ఇల్లు. సరిగా ఆ ఇల్లుని ఎందుకు మనం ఎక్స్పోజ్ చేయాలా, చేయకూడదు, తప్పు. సరే ఆయనే ఎవరు ఏం కథ, పత్రికార అంటారు. పత్రికార అంటే విలేకరు అన్నట్టు ఇక్కడ మన భాషలో ఏపీ తెలంగాణలో విలేకరు అంటే జర్నలిస్ట్ కదా. మొదట్లో విలేకరు అనేటోళ్ళు, తర్వాత జర్నలిస్ట్ అయిపోయారు, మీడియా ప్రెస్ రిపోర్టర్ అన్నట్లు పిలుస్తూ ఉంటారు. ఇది ఇక్కడ పత్రికార అంటే విలేకరా మీరు అని అడుగుతుర్రు అనమాట. చాలామంది అడిగారు ఇట్లా. చెప్తే ఇంకో అతను వచ్చి ఇంకొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. నాకు అర్థమైన గారికి అయితే మీకైతే చెప్పిన. ఓకేనా. ఇక్కడ హిడ్మా విలేజ్, హిడ్మా పుట్టి ఇంత ఎత్తాయి కొంచెం యుక్త వయసుకు వచ్చే టైంలోనే ఆయన అడవిలో బాడబట్టినాడు హిడ్మా. ఇక లోపల మైండ్లో ఎంత తిక్కుంటే అడవిలో బాడబట్టవచ్చు. అప్పట్లో అంత తిక్కుంది కాబట్టి 30 ఏళ్ళుగా అడవుల్లో ఉంటూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా మారిపోయాడు. ఇక ఫ్రెండ్స్ ఇక మనం మళ్ళీ సెంటర్కి వచ్చినాం. ఇక అటుపోతేనేమో గొల్లకొండ, ఇక ఇటుపోతేనేమో ఇంకేదో ఊరు వస్తుంది 4 కిలోమీటర్లు పోతే. ఇటు కూడా సిఆర్పీ క్యాంప్ ఉన్నట్టుంది, అటు కూడా క్యాంప్ ఉందట. మనం వచ్చిన దారే మనం పోదాం ఇక. ఓకే ఓవర్తి హిడ్మా విలేజ్ అయితే బాగానే చూపించిన అనుకుంటానా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా. నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే, నేను జర్నలిస్ట్ని, 10 సంవత్సరాలు మీడియాలో పనిచేసిన. ఎక్కడికైనా ఏదైనా పోయి ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ ఏం జరిగినా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తా. అది నా బాధ్యత. అందుకే ఇక్కడికి వచ్చిన. ఇంకా ఎక్కడికైనా పోవడానికి అయితే నేను రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో పైన. చాలామంది పూర్తిగా చూస్తలేరు వీడియోలు, పూర్తిగా చూడండి. ఓకేనా, బాయ్.